హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ అయితే చాలా బాగున్నారైతే నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ మన లైఫ్లో అందరికీ మనకి తెలిసిన విషయాలే, మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నాయి, మన కళ్ళ ముందే చూస్తున్న విషయాలు మాత్రం ఈరోజు మీతో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన టైంతో పాటు మన ఏజ్ కూడా పెరుగుతుంది. అవునా కదా? మన ఏజ్ పెరుగుతుంది, కాలంకి అనుగుణంగా మనం వాడే వస్తువుల రేటు పెరుగుతున్నాయి. బట్ మనం సంపాదించే సంపాదన మాత్రం చాలా అయితే దానికి ఈక్వల్గా అయితే ఉండట్లేదు. అవునా కదా? ఇది వాస్తవమా కాదా? అక్కడ ఇది వాస్తవం అయినప్పుడు మన లైఫ్లో మనం ఏం పని చేయాలన్న దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లారిటీ ఉండదు. చాలామంది అనుకుంటారు ఈరోజు ఏదో గడిస్తే చాలని చాలామంది అనుకుంటారు. మరి ఈరోజు గడిస్తే ఫ్రెండ్స్, మన లైఫ్ లాంగ్ మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని అనేది మనం మర్చిపోతున్నాము. ఈ యొక్క జనరేషన్లో మనం బ్రతకాలంటే మినిమం ఒక 10,000 జీతంతో అయితే మనం ఖచ్చితంగా బ్రతకలేము. మనకి చాలా వరకు చూసుకున్నట్లయితే చాలా అవకాశాలు వస్తాయి ఫ్రెండ్స్. నీ లైఫ్ని చేంజ్ చేసే అవకాశాలు వస్తాయి. బట్ ఆ అవకాశాలని మనం యూస్ చేసుకోము. మన కళ్ళ ముందే మన తల్లిదండ్రులు చూస్తూ ఉంటాము. ఉదయాన్నే 6 గంటలు లేచి వ్యవసాయం చేసేవారైతే చిన్న క్యారేజ్లో ఒక సద్ది గంజి పెట్టుకొని బయటికి వెళ్ళిపోతూ పొలంలోకి వెళ్ళి మళ్ళీ అది ఎప్పుడు తింటారో కూడా తింటారో కూడా తెలియదు. మళ్ళీ 10 గంటలు తిని మళ్ళీ మధ్యాహ్నం ఇన్ టైంలో ఇంటికి వచ్చి భోంచేస్తారో కూడా తెలియదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడినా కూడా వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళకి వచ్చే సంపాదన లాస్ తప్ప వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఏముండవు. అదేవిధంగా డైలీ కూలి పనికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వచ్చిన ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకు వచ్చే అవకాశాలను యూజ్ చేసుకోలేదు కాబట్టి ఈరోజు తనకి ఓపిక ఉన్నంతకాలం వాళ్ళు కష్టపడుతుంటున్నారు. అవునా కదా? మనకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకు వీళ్ళు ఎంత హెల్త్ బాగోకపోయినా ఏమవుకపోయినా ప్రతిరోజు తన కూలి పనికి వెళ్తున్నారని మనం చాలాసార్లు మన తల్లిదండ్రులు అడుగుతాం. ఈరోజు మానేవచ్చు కదా, ఎందుకు ఈరోజు కష్టపడుతున్నాం అంటే ఇది ఎంత కష్టం అంతా మన పిల్లల భవిష్యత్తు కోసమే, మా పిల్లల భవిష్యత్తు కోసమని చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది. అవునా కదా? అదే జనరేషన్లోకి మనం వెళ్ళమా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఒక ఫ్యామిలీ గడవాలంటే మినిమం నెలకి 10,000, 20,000 కూడా సరిపోవట్లేదు. ఏదో కష్టపడి ఒక 10,000, 20,000 సంపాదిస్తున్నామంటే ఫ్యామిలీలో ఎవరొకరికి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మనం సంపాదించే సంపాదనతో పాటు ఇంకొక 10,000, 20,000 అప్పు చేస్తున్నా కానీ హెల్త్ క్లియర్ అవ్వట్లేదు. అవునా కదా? అలాంటి సిచ్యుయేషన్స్లో, అలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఫేస్ చేస్తాం. కానీ మన లైఫ్లోకి చాలా అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ అవకాశాలను ఏంటంటే చాలా ఈజీగా తీస్తారు. అవునా కదా? మనం చాలామంది నిన్న ఒక స్టేటస్ కూడా పెట్టిన స్టేటస్ చదివిన వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది. మనం ఎందుకో పనికిరాని ఒక టిష్యూ పేపర్ ఉంటుంది. అవునా కదా? ఆ టిష్యూ పేపర్ మనకి ఎందుకు పనికిరాదు అనుకున్నాం. ఒక హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చేయి తుడుచుకోవడానికి పనిచేస్తుంది. అవునా కదా? దాన్ని తీసి పక్కన పడేస్తాం. బట్ మన లైఫ్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా యూస్ చేసుకోకుండా ఆ టిష్యూ పేపర్ లాగే పక్కన పడేస్తాం. కానీ దాని వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియటం లేదు. ఈరోజు ఒకటే ఫ్రెండ్స్, మనం తీసుకునే డెసిషన్ బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది. అంతేగాని ఎవరు మనకైతే వచ్చి అవకాశాలు అయితే ఇవ్వరు. చాలామంది ఏదైనా ఒక కొత్తగా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఆ పనిని చూసి చాలామంది నవ్వుతుంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. బట్ తను చేసే పనిలో తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు ఆ పని స్టార్ట్ చేయగలిగాడు. బట్ మనం ఏం చేస్తున్నాం? అవునా కదా? ఈ అవకాశం యూజ్ చేసుకుని లైఫ్ చేంజ్ అవుతుందంటే ఇది చేద్దాంలే అన్నట్టు చూస్తారు. ఒకటి చేతనం గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో మనం ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక 6 నెలలు మనం కష్టపడకపోతే ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం? మనకి వెంటనే ఏది సక్సెస్ రాదు ఫ్రెండ్స్. ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తే తప్ప ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఒక స్టోరీస్ మీరు అందరూ చదివినట్లయితే
ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్ స్టేజ్లో కష్టపడిన వాళ్ళే. వెంటనే మనకి ఎవరికి సక్సెస్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి రాజకీయాల పరంగా అయితే నేను మాట్లాడట్లేదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. స్టార్టింగ్ చేశారు. తన ఫాదర్ ద్వారా ఎంతో పేరు వస్తుందని చెప్పి వెంటనే సీఎం అయిపోదాం అని అనుకున్నారు, కానీ అవ్వలేదు. కానీ తన నెక్స్ట్ ఏం చేశాడు? 1 year మన స్టేట్ మొత్తం తిరిగాడే లేదా? 5 సంవత్సరాలు కష్టపడితే తప్ప తను సీఎం కుర్చీలో కూర్చోలేకపోయాడు. అవునా కదా? ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అవునా కదా? తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి మన ఇండియాలో ఎవరికీ లేదు. కానీ పార్టీ పెట్టిన వెంటనే నేను ఎమ్మెల్యే అయిపోతానని కాన్ఫిడెన్స్గా ఉన్నారు. బట్ అవ్వగలిగారా? అక్కడ ఫెయిలియర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి మనకి ఏదో ఉందని చెప్పి మనం సక్సెస్ అయిపోతామని కాదు ఫ్రెండ్స్. దానికోసం మనం ఎంతైతే ఎఫర్ట్ పెడతామో అంత ఎఫర్ట్ పెడితే తప్ప పొజిషన్ రాదు. ఈరోజు 10 years నుంచి ఒకటే పార్టీని నడుపుకుంటూ ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ యొక్క ఎలక్షన్లో తను బలంగా పోటీ చేశారు. అవునా కదా? తన అనుకుంటే ఏది తన కాల్ దగ్గరకు పడే పొజిషన్, తన సక్సెస్ఫుల్ పర్సన్. కానీ ఈరోజు తను అనుకున్న దానికోసం ఎంత కష్టపడుతున్నాడు. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మన లైఫ్ ఎంత? అవునా కదా? మన దగ్గర కూడా ఈ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనం యూజ్ చేసుకోము. ఈ అవకాశాలను యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఈరోజు చాలా తక్కువ ఏజ్లో నేను ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే, రేపటి రోజు నేను బాగుండాలంటే ఖచ్చితంగా ఈరోజు నేను కష్టపడాలి. 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. నాకు ఎవరు కూడా ఒక రూపాయి అయితే సాయం చేయరు. కానీ వాళ్ళ మాటలు నేను ఎప్పుడు పట్టించుకోను. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే, నువ్వు కొత్తగా ఒక పని స్టార్ట్ చేస్తున్నావు అంటే నీ ఫ్యామిలీ మెంబర్సే నేను పట్టించుకోరు. నీ ఫ్యామిలీ మెంబర్సే నీకు వ్యతిరేకంగా అవుతారు. మనకి ఎవరో శత్రువులు ఉండరు, మన ఫ్యామిలీ మెంబర్స్లోనే చాలామంది శత్రువులు ఉంటారు. బట్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మన మిత్రులు అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాను. మీకోసం నేనైతే ఇంత కృషి చేస్తాను. నాతో పాటు కలిసి వర్క్ చేద్దాం. మనం అనుకున్న ప్రతి ఒక్కటి కూడా పర్ మంత్కి 1 lakh 2 lakh సంపాదించే బెస్ట్ ఆపర్చునిటీ అయితే మనం తీసుకొచ్చాం. గివ్ సెక్యూర్ లైఫ్. ఈ యొక్క నేమ్ పెట్టడానికి కూడా రీజన్ కూడా ఉంది. ఇస్తే సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్తో అయితే నేనైతే తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాను. మీరందరూ కూడా నాతో కలిపి జర్నీ చేస్తారని అయితే నేను అయితే అనుకుంటున్నాను. ఒకటే ఫ్రెండ్స్, మనం ఏదో స్టేటస్ చూస్తున్నాం కదా వదిలేస్తున్నామని కాదు. మీరు ఒకసారి దాన్ని చూసిన తర్వాత వాట్ ఏంటి, దీని ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఉంటుందా లేదా. ఈరోజు చాలామంది ఆలోచిస్తారు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడలేరు, కానీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ని మనం తీసుకొస్తున్నామంటే దాన్ని చదవడం వల్ల ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు ఇండియాలోనే వరల్డ్లోనే టాప్ చాలామంది మెంబర్స్ ఒక 60 years 50 years ఉన్న వాళ్ళు కూడా ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నారు. మన ఏజ్లో మనం డిగ్రీలు బీటెక్లు చేసినా కూడా మన టాకింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవునా కదా? అలాంటి అవకాశం తీసుకుని దాంతోపాటు హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. యూస్ చేసుకోండి. కలిసి జర్నీ చేద్దాం. 6 monthsలో మన లైఫ్ని చేంజ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.